South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. షుగర్ బీపీ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికీ అంటే కరోనా వచ్చిన చాలా మందికి మెడికేషన్ కానీ స్టెరాయిడ్స్ యూస్ చేయడం వల్ల కానీ షుగర్ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. సో ఏం చేయాలి అసలు ఈ షుగర్ ఎవ్రీ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే ఒక్క పర్సన్‌కి ఖచ్చితంగా ఉంటుంది షుగర్. అది ఏమైనా శాపమా? ఎందుకు వస్తుంది? వంశపారంపర్యంగా వస్తుందా? ఏంటి అసలు ఇది? ఎందుకు ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది లైఫ్స్ మీద? అసలు షుగర్ డిసీజేనండి ఫస్ట్. షుగర్ షుగర్ డిసీజేనా? డిసీజేనా అంటున్నారు. డిసీజేనా ఇది రోగమేనా? మీరే చెప్పాలి మరి. మరి రోగం అయితే ఇంత మోడర్న్ టెక్నాలజీ ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, హ్మ్. మరి ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ రాలే? హ్మ్. క్యాన్సర్ కి కూడా పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు అవును. ఇప్పుడున్న సిస్టమ్. హ్మ్. హ్మ్. ఈ మోడర్న్ సిస్టమ్ అంతా కూడా క్యాన్సర్ కి ఉన్న హ్మ్. కీమోథెరపీ ఏదో ఇచ్చి సర్జరీ చేసి ఏదో పర్మనెంట్ గా ట్రీట్మెంట్ చేసేసి ఎనఫ్ అక్కడితో అయిపోతుంది. హ్మ్. మరి ఎందుకు మీరు అన్నట్టు షుగర్, బీపీ, థైరాయిడ్ కి హ్మ్. జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి? హ్మ్. అసలు ఇవి ఇంత వ్యాధులేనా? నాకు ఈ డౌట్ ఉంది సార్. ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకోండి, హెడేక్ వచ్చిందనుకోండి, టాబ్లెట్ వేస్తే తగ్గిపోతది. అవును. అదొక టాబ్లెట్ తగ్గించడానికి. అంతే. షుగర్‌కి గానీ వీటికి వేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ మొత్తం. కాబట్టి ఆ! ఇవి లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే హ్మ్. జస్ట్ ఒక డైజెషన్ కి సంబంధించిన డిసీజ్. అచ్చా! షుగర్ అనేది ఒక హ్మ్. జీర్ణశక్తికి సంబంధించిన డిసీజ్. హ్మ్. కాబట్టి చాలా మంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏ ఫుడ్ కూడా అన్ని జంక్ ఫుడ్, అన్ని కెమికల్ ఫుడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హ్మ్. డైజెషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ పాడవుతుంది. హ్మ్. హ్మ్. కాబట్టి షుగర్ అనేది ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు. హ్మ్. అండ్ అంటే ఒకసారి వస్తే పోదా? అంతే పోదు. పోదు మెయింటైన్ అంటే చేసుకుంటూ ఉండాలా? అంతే మన హ్మ్. డైజెషన్ ఏం తింటే ఈజీగా డైజెషన్ అవుతది. హ్మ్. ఏ టైంలో తినాలి, హ్మ్. ఏం తినాలి, హ్మ్. ఎప్పుడు తినాలి, దాని మీద షుగర్ అనేది డిపెండ్ అంతే అవుతుందా? డిపెండ్ అయి ఉంటది. అచ్చా! కాబట్టి హ్మ్. మీరు ఎంత చేసినా ఒక డిసీజ్‌కి లైఫ్ టైమ్ డిసీజ్ అనేది ఏదీ లేదండి. హ్మ్. మనం అనుకుంటాం. హ్మ్. స్కిన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రోగాలు ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా కొంతకాలం వరకు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతది. హ్మ్. కానీ ఈ షుగర్, బీపీ, థైరాయిడ్‌కి ఎందుకు జీవితకాలం అవసరం? హ్మ్. అంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. హ్మ్. ఇప్పుడు చూడండి బీపీ అని అంటున్నాం మనం. హ్మ్. హ్మ్. మన దగ్గరికి నాడిపతి మనం నాడి చూసి రోగం చెప్తాం అనమాట. హ్మ్. నాడి చూసినప్పుడే మనకు రూట్ కాస్‌లో ప్రాబ్లమ్ ఏందో తెలుస్తది. హ్మ్. ఈ రూట్ కాస్‌లో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అని అంటే మనం నాడి చూసినప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా లివర్ బాలేదు ఒకరికి. హ్మ్. ఓకేనా? ఇప్పుడు బీపీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. బీపీకి అసలు బీపీ అంటే ఏంది? బ్లడ్ బ్లడ్ ప్రెషర్. ప్రెషర్. ఓకేనా? హ్మ్. బ్లడ్ ప్రెషర్. హ్మ్. చాలా సింపుల్ వర్డ్ ఇది. ఓకేనా? లివర్ బాలేదు. హ్మ్. లివర్ బాలేనోళ్ళకు హార్ట్ ఏం చేస్తుంది? హార్ట్ యొక్క పనేంటి? అన్ని సెల్స్‌కి కానివ్వండి, అన్ని ఆర్గాన్స్‌కి బ్లడ్ బ్లడ్ సప్లై పంప్ చేయడం. చేయాలి. ఓకే. బ్లడ్ అనేది పంప్ చేయాలి. హ్మ్. లివర్ బాలేదు. హ్మ్. లివర్ బాలేనప్పుడు హార్ట్ ఏం చేస్తుంది? ఈ లివర్‌కి హార్ట్ నుంచి లివర్‌కి ఎక్కువ ఫోర్స్ తోటి బ్లడ్‌ని సప్లై చేస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇది బాలేదు కాబట్టి హ్మ్. ఎక్కువ ఫోర్స్ తోటి చేస్తుంది. హ్మ్. హార్ట్ బ్లడ్‌ని ఏం చేస్తుంది? ఫోర్స్‌గా పంపిస్తుంది. హ్మ్. బ్లడ్‌ని ఫోర్స్‌గా పంపిస్తుంది. బ్లె బ్లడ్ బీపీ హ్మ్. హ్మ్. బ్లడ్ ప్రెషర్. హ్మ్. హ్మ్. హార్ట్ బ్లడ్‌ని ప్రెషర్‌గా పంపియడని ప్రాసెస్‌ని బీపీ అంటున్నాం. హ్మ్. హ్మ్. అంతే తప్ప బీపీ అనేది రోగం కాదు. ఓకే. అంటే హ్మ్. సింపుల్‌గా ఇక్కడ హార్ట్‌కి ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? హ్మ్. లివర్‌ని మంచిగా పెట్టుకోవాలి. హ్మ్. లివర్‌ని మంచిగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? పులుపు కొంచెం తగ్గించండి. పులుపులు తగ్గించాలి. పులుపు తగ్గించండి. ఓకే. టైంకి తినండి. హ్మ్. టైంకి నిద్రపోండి. లివర్ యొక్క పని అదే. హ్మ్. టైంకి డైజెషన్ చేసేసి హ్మ్. విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అందించడము. హ్మ్. ప్లస్ మంచిగా పడుకోవడం. హ్మ్. బాడీకి రెస్ట్ ఇవ్వడం లివర్ పని. ఈ ఇలా టైమింగ్ చేస్తే షుగర్ కంట్రోల్‌లో ఉంటదా సార్? అంటే తగ్గుతదా? చెప్పుకోకూడదు గానీ హ్మ్. చెప్తాను. అంటే హ్మ్. నా ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటాను. హ్మ్. నాకు 18 ఇయర్స్ అయింది షుగరొచ్చి. ఆ! ఫస్ట్‌లో నాకు గూడా కంగారుతో నేనేం చేసినా అంటే ఒక 1 ఇయర్ దాకా టాబ్లెట్ ఏసుకున్నా. హ్మ్. కానీ ఎక్కడ కంట్రోల్ అయ్యేది కాదు. హ్మ్. తర్వాత ఈ ఏదైతే ఆయుర్వేద ఏదైతే ఉందో, హ్మ్. యాక్యుపంక్చర్ ఏదైతే ఉందో, నేచురల్ సైన్స్ ఈ మూడిటిని కూడించి నేను హ్మ్. టాబ్లెట్ మానేసి ఈ మూడిటిని ఫాలో చేస్తూ వచ్చాను కొన్ని ఏం రోజుల వరకు. చేశారు సార్? చాలా మందికి మీరు చాలా ఇప్పుడు ఏమంటారు? నేను ఒక దేవుడిలా చూస్తారేమో. 17 హ్మ్. ఇయర్స్ నుంచి ఒక ఆ! టాబ్లెట్ ఏసుకోలేదు నేను ఇప్పటి వరకు. ఓకే. హ్మ్. సంవత్సరంకి ఒకసారి అన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లు మరి ఒక చేసుకుంటాను. కానీ టాబ్లెట్ కూడా ఏ వేసుకోకుండా షుగర్ కంట్రోల్‌లో అస్ ఉండాలంటే ఏం చేయాలి? అదే అండి. మార్నింగ్ ఖచ్చితంగా 7-9 మధ్యలో తినండి. హ్మ్. ఒక టిప్. రెం మార్నింగ్ 7 టు 7-9 మధ్యలో ఖచ్చితంగా తినాలి. ఓకే. హెవీగా తినండి. హ్మ్. తర్వాత 9-11 ఫాస్టింగ్ చేయండి. హ్మ్.
మార్నింగ్ 9 to 11 మధ్యలో ఫాస్టింగ్, వాటర్ కూడా తాగకూడదు. ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. 2 గంటలు, మార్నింగ్ 9 to 11, ఓకే 2 9 to గంటలు. 11 2 hours ఫాస్టింగ్ చేయండి. 7 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అనకుండా మంచిగా మీల్స్ లంచ్ చేయండి. మంచిగా మధ్యాహ్నానికి కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేయండి, నైట్ స్కిప్ చేయండి, లేదంటే జ్యూసెస్ ఏమైనా తాగేసి లిక్విడ్స్ ఏమైనా తాగేసి ఉండండి. ఇలా చేస్తే ఒక 6 months చేసి చూడండి, షుగర్ కంప్లీట్ గా నార్మల్, డైజెషన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. హాస్పిటల్స్ అన్ని పెద్ద, అసలు మీరు చెప్పేది వింటే షుగర్ పేషెంట్స్ కోసమే కట్టిన హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ నిజంగా కాంట్రవర్సీ అవుతుందేమో మీరు అన్నట్టు స్టార్టింగ్ లో. కాబట్టి ఎక్కడ చెప్పలేదు. ఇవాళ ఒక సిచ్యువేషన్, నా సందర్భం నా గురించి, అందుకే ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా విఐపి పేషెంట్స్ ఉన్నారు నాకు. చాలా మంది టాబ్లెట్లు మానేసి, బీపీకి థైరాయిడ్ కి టాబ్లెట్ మానేసి కూడా హ్యాపీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని హ్యాపీగా ఉండే వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు పేషెంట్స్. కాబట్టి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా టాబ్లెట్ మానేసేదానికి ముందు లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత స్పైసీ ఎంత తినాలి, పులుపు ఎప్పుడు తినాలి. మనం చాలా వరకు చూస్తే ఎండాకాలంలో మాత్రమే పచ్చి పులుసు చేసుకుని తింటాం, చింతపండుతో ఎక్కువ తింటాం. రీజన్ ఏంటి అంటే చలవ చేస్తుంది అని చెప్పి తింటాం. కానీ ఆ చలవ అనేది ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చిపులు చేసుకుని తినము. రీజన్ ఏంటి అంటే బాడీ ఇంకా ఓవర్కూల్ అయిపోతుంది. ఓవర్కూల్ అంటే ఏంటి, ఇండైజెషన్, ఎక్కువ గ్యాస్ క్రియేట్ చేస్తుంది. యాసిడ్స్ ఒక టైం డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అయింది అంటే యాసిడ్స్ ఫుడ్ ఆపేసేయాలండి, పుల్లటి వస్తువులు ఆపేయాలి. ఆపేస్తే ఆటోమేటిక్ గా బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సార్ షుగర్ పేషెంట్స్ మీరు చెప్పారు, టైమింగ్స్ చెప్పారు, ఎలా తినాలని చెప్పారు, ఏం తినాలి కూడా చెప్తే. అంటే సిస్టమ్ ఎలా ఉంది అంటే, పాతకాలంలో చూడండి మార్నింగ్ టైంలో మంచిగా పుష్టిగా తినేది, నో లిమిట్ ఏం పెట్టుకునేది కాదు. అయితే ఇప్పుడుండే లైఫ్ స్టైల్ ఏంటంటే టేస్ట్ కోసం ఎక్కువ తింటున్నారు. అంటే మల్టిపుల్ కాంబినేషన్స్ కలుపుతున్నారు. కొన్ని దాంట్లో పెరుగు కలపకూడదు, కొన్ని కాంబినేషన్స్ లో పెరుగు కలుపుకొని తింటున్నారు. ఈ కాంబినేషన్స్ అనేవి టేస్ట్ కోసం ఎక్కువ ఫుడ్ అనేటివి ఎక్కువైపోయింది. బ్రెడ్ అనేది తినకూడదండి, అంటే మైదా, కంప్లీట్ గా మైదా. షుగర్ పేషెంట్లు 4 ఆల్టర్నేట్ చేసుకున్నారంటే షుగర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. ఒకటి రిఫైండ్ ఆయిల్ మార్చుకోవాలి, ఆయిల్ గానుగ నూనె తెచ్చుకోవాలి, వైట్ సాల్ట్ మానేసి పింక్ సాల్ట్ వాడండి. కల్లుప్పు ఓకే, కాకపోతే లేదంటే పింక్ సాల్ట్. కల్లుప్పు అయినా ఇప్పుడు దొరకట్లేదు, కల్లుప్పు కూడా ప్యూర్ గా దొరకట్లేదు, అది కూడా కెమికల్ కాబట్టి. అది ఇప్పుడు చూడండి. ఇంకోటి వచ్చేసి వైట్ షుగర్ మానేయండి, బెల్లంతో కావాల్సింది ఏదైనా తినండి. వైట్ షుగర్ మానేయండి. వైట్ షుగర్ లో కెమికల్స్ చూస్తే ఒక్కసారి మీరు కాంబినేషన్ చూస్తే మళ్ళీ ముట్టరండి మీరు. కాబట్టి ఏంటంటే ఏ దాంట్లో కలుపుతున్నారు, ఏం కలుపుతున్నారు కూడా అవగాహన లేకుండా తింటున్నారు. ఇంకోటి మైదా. ఈ మైదాని ఆల్టర్నేట్ చేసుకోండి, మైదాకు బదులు హోల్ వీట్ చేసుకున్నది. అసలు మైదా ఒకప్పుడు మనం దేనికి వాడేది స్కూల్లో, పోస్టర్లు అంటించేదానికి మైదా వాడేది. ఇప్పుడు మనం పోస్టర్లు అంటిస్తున్నామా లోపల ఏమన్నా, ఏమి అసలు పేగులు ఏమవుతున్నాయి లోపల, ఇంటర్నల్ గా అసలు ఏమవుతుంది. ఆ మైదా యొక్క ఫుడ్, జ్వరం వచ్చినప్పుడు చూడండి, ఫీవర్ వచ్చినప్పుడు బ్రెడ్ పాలిసలు, ఆ రెండు కూడా ఫీవర్ లో తినకూడదు. ఫీవర్ లో బ్రెడ్ తినకూడదు, ప్లస్ పాలు తాగకూడదు. అది ఇంకా ఇండైజెషన్ క్రియేట్ చేసేసి రోగాన్ని, నార్మల్ టెంపరేచర్, నార్మల్ ఫీవర్, టైఫాయిడ్ దాకా, మలేరియా దాకా, ఇంకెక్కడో రెండు కూడా అసలు పాయిజన్. ఎవరో ఇంకో డాక్టర్ కూడా చెప్పారు, రెండు పాయిజన్, హెవీ మీల్ పాలు అనేది. సో ఆ టైంలో రెండు కూడా పాయిజన్. కాబట్టి ఈ రెండు కూడా అవాయిడ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసేసుకుంటే షుగర్ ని హ్యాపీగా తగ్గించుకోవచ్చు. టైంకి తినండి, టైంకి నిద్రపోండి చాలు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అంతే అండి, థైరాయిడ్ కూడా అంతే అండి. మార్నింగ్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే కూడా ఒక 6 months ఫాస్టింగ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఏం ఖర్చు అయ్యేది కాదు కదా. మార్నింగ్ మంచిగా తినండి, ఈ 2 hours ఫాస్టింగ్ చేయండి. మార్నింగ్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే థైరాయిడ్ తగ్గిపోతుంది. ప్రాక్టికల్ గా నా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు. ఇంకా రూట్ కాస్ లో వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కడ చెప్తుంది, 9 to 11 అంటే మీరు ఇప్పుడు ప్యాంక్రియాస్ టైమింగ్ అనమాట. ఇది ఒక ప్యాంక్రియాస్ టైమింగ్ ఉంది. నేను చెప్పేవన్నీ కూడా నేచర్ కి సంబంధించిన ఒక టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్ ని కరెక్ట్ గా ఫాలో చేస్తే కూడా మనం హెల్దీగా ఉండొచ్చు. 7 to 9 తినొచ్చు, తినాలి, హెవీగా తినాలి, హెవీగా. ఎందుకంటే డే అంతా పని చేస్తుంటాం కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. మనం ఏం చేస్తాము, డే అంతా కష్టపడి నైట్ హెవీగా తింటాం, అది ఇండైజెషన్ వల్ల నైట్ నిద్ర సరిగా పట్టదు, ప్లస్ మార్నింగ్ లేస్తే మోషన్ ఫ్రీగా రాదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రూట్ కాస్ లో. కాబట్టి నైట్ వచ్చేసరికి తక్కువ తినండి.